హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్లో పిఆర్ఓ. ఈరోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హైపేడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్, యోగా గురు అండ్ ఆల్సో పామిస్ట్రీ కోచ్. ఈరోజు మనం సార్తో ఒక కొత్త టాపిక్ మాట్లాడబోతున్నాము. హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ఎలా ఉన్నారు కావ్యశ్రీ గారు? నేను చాలా బాగున్నా గురుగారు, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నాను. నమస్తే గురుగారు. నమస్తే. హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలోనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. చెప్పండి కావ్యశ్రీ గారు. సో ఇప్పుడు 9, 18, 27 ఈ డేట్స్ లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది గురుగారు? కొంచెం ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా 9, 18, 27 మనం ప్రాక్టికల్ గా చెప్తాం. నా కోసం మీకోసం కాదు ఇది. ఓకే, మనం ప్రకృతిలో విశ్వంలో ఉన్న ఈ నంబర్స్ పవర్ ఏందో తెలుసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు. తెలుసుకోకపోతే ఆగమైపోతారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నాకు ఎవరి మీద శత్రుత్వం కానీ మిత్రులు సబ్జెక్ట్ చెప్తున్నా ఇక్కడ. మీకు ఈ సెప్టెంబర్ 2వ తారీఖు అనగానే 2009 గుర్తు రాగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినారు అని మనకు తెలుసు కదా. సో అయితే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మ్యారేజ్ 9 బాగా 9 వాళ్ళందరూ ఇట్లా అయిపోతారా? అట్లా కాదు, అట్లా అవుతారు. ఇట్లా చెప్తున్నా మీకు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మీ జీవితం వ్యర్థం కాదు. అట్లనే 18వ తారీఖు మ్యారేజ్ ఎవరిది జరిగిందంటే మన మెగా ఫ్యామిలీలో బంగారు పట్టి నాగుబాబు ముద్దుల కూతురు నిహారికది డిసెంబర్ 18వ తారీఖు జరిగింది మ్యారేజ్. ఏమైందో మీ అందరికి తెలుసు. ఏమైంది? డైవర్స్. తర్వాత నేను 27వ తారీఖు చెప్పా. నేను గూగుల్ని అడుగుతా. గూగుల్ని అడిగి 27వ తారీఖులో ఎవరిది పెళ్ళి అయిందో అడుగుదాం. నాకు గూగుల్ తప్పు చెప్పదు కదా. సౌందర్య మ్యారేజ్ డేట్, సౌందర్య మ్యారేజ్ డేటు 27వ తారీఖు. ఇది 27వ తారీఖు ఏప్రిల్ నెల 2003లో జరిగింది. చూడండి, ఇది 9, ఇది 4, ఇది 5. మొత్తం కూడా ఏమవుతుందంటే ఇది 9, ఇది 9, మొత్తం 18 యుద్ధం. సో మొత్తం 999 సూపర్ కోట్లు జరిగింది. మామూలుగా ఉండదు. ఏం జరిగింది లాస్ట్కి ఆమె కూడా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. ప్లేన్ క్రాష్. ఇక్కడ 9లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 9లో జరిగింది. హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. అవును, సేమ్ ప్లేన్ క్రాష్. ఇక్కడ కూడా హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. అర్థం చేసుకోండి. నాకేం వీళ్ళు చుట్టాలు కాదు, నాకు ఆపోజిట్ పార్టీ కాదు, ఏం కాదు, సత్యం చెప్తుంది ఇక్కడ. తర్వాత కొనిదెల నిహారిక మ్యారేజ్ డేట్ చూడండి, 9వ తారీఖు జరిగిందట. 18వ తారీఖులో ఆమె పుట్టింది. 9వ తారీఖు డిసెంబరు 2020లో జరిగింది. చూడండి, ఇది 4, ఇది 3, సో ఇది 9. ఎన్నైనా చూడండి 16 అవుతుంది మొత్తం కూడితే. చూడండి మొత్తం ఎంత అవుతుంది చూడండి, 7, ఇది 9, 16. అంటే బాంబ్ బ్లాస్టే. ఏమైంది? డైవర్స్ అయింది, గొడవలు అయింది, అంత అయిపోయింది. నిహారిక డేట్ ఆఫ్ బర్త్ 18, మ్యారేజ్ అయింది 9. ఇది నేను 3 నెలల ముందే చెప్పిన ఇట్లాంటి మ్యారేజ్ డేట్లు మంచిగా ఉండవు అంటే వినలే. నా యూట్యూబ్ ఛానల్ తీసేసింది యాత్ర ఫర్ భారత్ అని. సో అందుకోసం ఈ డేట్లలో పెళ్లి చేసుకుంటే ఫస్ట్ జరిగేటి ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే 9, 18, 27వ తారీఖులో పెళ్ళిళ్ళు జరిగితే 1, 2 అబార్షన్లు జరుగుతాయి. 1, 2 అబార్షన్ జరుగుతాయి. లేదు గురుగారు మాకు జరగలేదు, అట్లా మీరు తప్పు మాట్లాడుతున్నారు. అరే అట్లా 100 మందిలో ఒకరికి జరుగుతుంది. అట్లా మీకు జరగాలని ఏముంది? అట్లా కాకుండా ఖచ్చితంగా 9, 18, 27వ తారీఖులో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి కవల పిల్లలు పుడతారు. కవల పిల్లలు ట్విన్స్ పుడతారా? పుడతారు. ఎందుకంటే కావ్యశ్రీ గారి కూడా 18వ తారీఖు జరిగింది. ఎప్పుడు జరిగింది? 18, 18/4/2008 బాయ్స్. అందుకని 2 అబ్బాయిలే పుట్టినారు. చూసినారా? 2 అబ్బాయిలే పుట్టినారు. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ 9 + 4 + 10 అంటే 1. సో మొత్తం ఏమైంది? 9 అయింది, 5 అయింది. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేసి
హీరో లాగా ఉన్న వాళ్ళు గోల్డ్ బిస్కులు ఇంట్లో ఉంటే ఏమైనా జీరో అయిందో లేదు, వాస్తవమే కదా. ఎస్ ఎస్ అవును అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది, భార్యాభర్తల మధ్య గొడవ వస్తాయి, అన్ని జరుగుతాయి. అవును మళ్ళీ కావ్యశ్రీ గారు వాళ్ళ హస్బెండ్కు ఇవన్నీ తెలిసింది కాబట్టి బెస్ట్ మ్యారేజ్ మొన్న చేసుకున్నాం. బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ చేసుకున్న తర్వాత కొంచెం మంచిగా ఉన్నది. ఎస్ అవును అట్లుంటది మాది, అట్లుంటది రిజల్ట్. సో ఈ విధంగా నేను చెప్తాను ఏంటంటే ప్రాక్టికల్గా మీరు అనొచ్చు, సార్ వేదిక్ గ్రీడ్లో 9 గీడు ఉంది కదా సార్. అరే గీడు ఉన్నది కరెక్టే, హై పొజిషన్లో ఉన్నదిడా, కానీ 9కి ఏంటిది, నువ్వు ఏ సెంటర్కి వస్తావు, నువ్వు వస్తావా నేను వస్తున్నా, ఇట్లా గొడవలు అవుతాయి. సెంటర్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా, ప్లేస్ నువ్వు చెప్పమంటావా నన్ను చెప్పమంటావా, టైం నువ్వు చెప్పమంటావా నన్ను చెప్పమంటావా, ఇట్లుంటాయి గొడవలు. 9 అంటే గొడవలు. అంటే 9 అంటే ప్లేస్ వాళ్ళు చెప్తారు, టైం వాళ్ళు చెప్తారు, భార్య భర్తలు చెప్పుకుంటారు గొడవ పడ్డానికి. సో అట్లుంటుంది, మొత్తం గొడవలు ఉంటాయి. ఓకే సో అందులో మళ్ళీ ఆ అబ్బాయిలు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత రకరకాలు. ఎందుకంటే మాకు ఎగ్జాంపుల్గా మా ఇంట్లోనే చాలామందికి ఈ 9, 18లో జరిగినాయి కాబట్టి, 9, 18, 27లో జరిగినాయి కాబట్టి మోస్ట్లీ 90%, 10% మీకు అమ్మాయిలు పుట్టచ్చు, అబ్బాయిలు పుట్టచ్చు, అది పక్కన పెట్టండి. అవును అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంది. కానీ నేను ఒకటే చెప్తున్నాను, పెళ్ళంటే 100 ఏళ్ళ పంట కదా, అవును మంట కావద్దు కదా. మంట హ్యాపీగా ఉండాలంటే మంచి 1, 10, 19 తారీఖులో చేసుకోవాలి. మీకు ఇట్లాంటి డేట్లో ఉంటే ఖచ్చితంగా మనం ఈ సంవత్సరం బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ చేస్తున్నాం. ఆల్రెడీ విఐపీస్కే చేస్తున్నాం. మీరు కన్సల్టేషన్ కానీ మీరు విఐపీలు కావాలంటే విఐపీలు లెక్క అంత గురుదక్షిణ ఇవ్వాల్సిందే, అంతే కదా, వేరే లేదు. ఇప్పుడు నార్మల్ క్యాండిడేట్స్ ఎందుకు చేయట్లేదు అంటే దానివల్ల వాళ్ళకి చేసినందుకు నా ఆరోగ్యం నష్టమైంది, మీ హెల్త్ పాడవుతుంది, అందుకోసమే దండం పెట్టినామో. నిప్పుతో చెలగాట ఆడతారు ఎవరన్నా, ఆడకూడదు కాబట్టి. సో అందుకోసమే ఎవరికి చాలా ఇంపార్టెంట్ వాళ్ళకే నేను చేస్తున్నాను కాబట్టి అది ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. హ్యాపీగా ఉండండి. కానీ మ్యారేజ్ డేట్లు బాగలేకపోతే మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేసినా ఉండలేకపోతారు. సో మనకు ఆన్లైన్ కోర్సెస్ ఎవ్రీ మంత్ ఉంటాయి కదా, సో ఆ కోర్సెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో తప్పకుండా. అయితే ఈ సంవత్సరం సూపర్ కోడ్ లో మనకు అక్టోబర్ 6వ తారీఖు వేదిక్ వాస్తుకు కోర్స్ స్టార్ట్ అవుతుంది. ప్రతి నెల 1వ తారీఖు మనకి జూమ్ మీట్ లో అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాసులు జరుగుతాయి. 10వ తారీఖు పామిస్ట్రీ క్లాసులు, 19వ తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు, తర్వాత స్పెషల్ గా మార్నింగ్ యోగా క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి. ఆన్లైన్. సో జంట నగరాలకి ఒకటి ఏంటంటే ఆఫర్, ఒక 100 నుంచి 1000 మంది ఉంటే ఎవరైనా కమ్యూనిటీ కానీ లయన్స్ క్లబ్ కానీ ఎవరన్నా సరే వాసవి క్లబ్ వాళ్ళు ఉంటే మనం ఫ్రీ యోగా క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఫ్రీగా చెప్తారు, మనం ఫ్రీగా చెప్తున్నా అంటే ఆలోచించండి. అసలు మనం ₹1 కూడా ఫ్రీగా ఏది బొమ్మను 2 లక్షల దాకా కోర్సులు ఉన్నాయి. మీకు హైదరాబాద్ మరియు ఈ యొక్క సికింద్రాబాద్ ఉంటే మనం ఒక 100 నుంచి 1000 మంది ఉంటే మనం కమ్యూనిటీకి వచ్చి అక్కడ ఫ్రీ క్యాంపులు చెప్తాం యోగా క్లాస్. మనకు జూమ్ మీట్ లో ఆన్లైన్ లో కూడా యోగా క్లాసులు జరుగుతున్నాయి. సో ఆఫీస్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మీకు స్క్రోల్ అవుతున్న నంబర్ ని మీరు కాంటాక్ట్ కావచ్చు. సో లక్కీ మొబైల్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, తర్వాత లక్కీ చిల్డ్రన్ నేమ్స్, లక్కీ వివాహానికి సంబంధించిన భార్యాభర్తల యొక్క జాతకాలు ఎలా ఉన్నాయి అని చూడడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ జరుగుతుంది. అంటే పోయిన 10 సంవత్సరాల్లో సామాన్య నుంచి చాలా విఐపీస్ వరకు చేశాము, కానీ ఈసారి అలా చేయట్లేదు. ఓన్లీ చాలా మంది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ 2023-24లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, విఐపీస్ ఇట్లా ఉన్నారు కదా పొలిటికల్లో, మళ్ళీ విఐపీస్ వాళ్ళ కోసమే కేటాయించి చేయడం జరుగుతుంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సో అందుకోసమే ఈ అక్టోబర్ నెలలో మీరు ఎవరైతే ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, వార్డు మెంబర్ కాడికి కార్పొరేట్ నుంచి పొలిటికల్లో బాగా సక్సెస్ కావాలి, బిజినెస్లో చాలా సక్సెస్ కావాలన్న వాళ్ళకి ఇది అద్భుతమైన రెమెడీ ఉంటుంది. బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విఐపీస్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి మీరు తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అక్టోబర్ నెలలో ఉన్నాయి. అక్టోబర్ 1, 10, 19 2024. నెక్స్ట్ ఇయర్ అంటే మనకు సెప్టెంబర్ 1, 10, 19 అంతే. నెక్స్ట్ ఇయర్ ఈ మంత్ చేసుకోమంటారా? ఈ మంత్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇయర్ కూడా. ఈ ఇయర్ కి అక్టోబర్ లో జరుగుతుంది కాబట్టి తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.